హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో బేబీ లంచ్ రెసిపీని చూపిస్తాను. ఈ బేబీ ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి తప్పనిసరిగా ఈ రెసిపీని పెట్టండి. లో ఇమ్యూనిటీ ఉన్న పిల్లలకి పెడితే రోగ నివారణ శక్తి పెరుగుతుంది. 8 నెలల పిల్లల నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అరకట్టడానికి పెట్టాల్సిన ఫుడ్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ రెసిపీ కోసం 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసుకున్న పెసరపప్పుని వేసి పీల్ చేసి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకుందాం. పొట్లకాయ ముక్కల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చిన్నారుల ఒక ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, జీరా, మీడియం సైజులో పీల్ చేసి కట్ చేసుకున్న ఆలు ముక్కలు, 250 ml వరకు నీళ్లను పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గిన్నెలో 250 ml వరకు నీళ్లను పోసుకుని 3 టేబుల్ స్పూన్స్ వాష్ చేసుకున్న అటుకుల్ని వేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక స్మాష్ చేసుకున్న పేస్ట్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 1 year and above బేబీస్ అయితే సరిపడ ఉప్పు, పెప్పర్ పౌడర్ని వేసి 7 మినిట్స్ పాటు కుక్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నట్స్ పౌడర్ని వేసి ఈ నట్స్ పౌడర్ ప్రిపరేషన్ వీడియో ఆల్రెడీ నేనైతే పోస్ట్ చేశాను. ఎవరన్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా కలుపుకొని కొద్దిగా చిక్కబడనిచ్చాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.